హాయ్ అండి. పిల్లల్లో వచ్చేటువంటి జలుబుకి, దగ్గుకి సింపుల్‌గా వెంటనే తగ్గిపోయే ఒక హోమ్ రెమెడీ చూపించాలనుకుంటున్నాను. దీని పేరు కరక్కాయ అంటారు. ఇది ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. ఇది చిన్న పిల్లలు ఉండే ఇళ్లల్లో ఉంటుందండి. దీనిని ఉగ్గు గిన్నె అంటారు. ఉగ్గు పోయడానికి యూజ్ చేస్తాము. సాన కూడా మనం ఏదైనా అరగ తీసుకోవడానికి యూజ్ చేసేది. గంధపు చెక్కలు అలాంటివి దీని మీద అరగతీసి పేస్ట్ తీసుకుంటారు. దీనిని సాన అంటారు. ఇలా ఉగ్గు గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దీన్ని డిప్ చేసి ఈ సాన పైన అరగ తీసుకుంటున్నాను. ఇలా అరగ తీయడం వల్ల మనకి పేస్ట్ అనేది వస్తుంది. చిన్నపిల్లలు దీన్ని డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇలా పేస్ట్ చేసి ఇస్తున్నాను. దీనివల్ల దగ్గు నుంచి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ వెంటనే తగ్గదు. అట్లీస్ట్ 5 days 3 days వరకు ఉంటుంది. కానీ ఈ రెమెడీ వల్ల వెంటనే అప్పటికప్పుడు 5 minutesలో రిజల్ట్ తెలుస్తుందండి. పెద్దవాళ్ళకైనా సరే ఎంతో యూజ్ అవుతుంది ఈ టిప్పు. పెద్దవాళ్ళైతే దీన్ని సగం చేసుకొని నోట్లో పెట్టేసుకుంటే వెంటనే దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలా బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అంతా గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇది నా అనుభవం మీద మీకు షేర్ చేస్తున్నానండి. ఇది ఎక్కడో చదివి మీకు చెప్పట్లేదు. నేను ఇది ట్రై చేస్తున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను. చాలామందికి ఇది తెలియక ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు. పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. నాకు ఇది బాగా యూజ్ అయింది. ఇప్పుడు తేనె తీసుకుంటున్నాను. ఇది కొంచెం వగరుగా ఉంటుంది కరక్కాయ అనేది. ఈ తేనె యాడ్ చేయడం వల్ల కొంచెం తీపి తెలుస్తుంది కదా, పిల్లలు ఈజీగా మింగగలుగుతారు. అచ్చంగా కరక్కాయ ఒక్కటే పేస్ట్ చేసిపోయాలంటే వగరుకి పిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి మింగలేకపోతారు. కొంచెం తేనె యాడ్ చేసుకుంది. తేనె వల్ల కూడా దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది. వేడి నీళ్ళలో 1 tablespoon తేనెని కలుపుకొని తాగటం వల్ల పొడి దగ్గు నుంచి వెంటనే రిలీఫ్ వస్తుందండి. రోజుకి 3-4 times అలా చేసినా దగ్గు తగ్గుతుంది. తేనె కూడా బెస్ట్ రెమెడీ అండి దగ్గుకి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి అన్నీ ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఉగ్గు గిన్నె, సాన అనేటువంటివి. ఇది 3 రోజులు రోజుకి 3 సార్లు ట్రై చేస్తే బెస్ట్.